22,000 కోట్ల రూపాయలు మనం కట్టిన కండ్ల ముందలు ఉన్నాయి కదా అధ్యక్ష. ఎస్ఎల్బిసి టన్నెల్ 32 కిలోమీటర్లు ఆ రోజుకే తొవ్వీరు వెంకటరెడ్డి గారు తీసుకొచ్చిన ప్రాజెక్టులు. ఇట్లాంటి ప్రాజెక్టులు చాలా వరకు 50%, 60%, 70% దాదాపుగా తెలంగాణలో ఉండే 12-13 వేల గ్రామాలకు, వేలాది తండాలకు, గూడాలకు కరెంట్ ఇచ్చిండ్రు అధ్యక్ష, రోడ్లు వేసిండ్రు అధ్యక్ష, తాగునీళ్ళు ఇచ్చిండ్రు అధ్యక్ష, ప్రతి ఊర్లో బడి కట్టిండ్రు అధ్యక్ష, ప్రతి ఊర్లో గుడి కట్టిండ్రు, ప్రతి ఊర్లో తలెత్తితే కనిపించే నీళ్ళ ట్యాంకు ఆనాడు మేం కట్టినాం అధ్యక్ష. ఏ గ్రామానికైనా రోడ్డైనా, గుడైనా, బడైనా, తాగడానికి నీళ్ళైనా, నీళ్ళ ట్యాంక్ అయినా, ఏ కరెంట్ అయినా, ఏదైనా ఆ 60 ఏళ్లలో మేము ఇచ్చి, మేము మీకు అప్పచెప్పిన రాష్ట్రము 72,000 కోట్ల రూపాయలు అప్పైతే ఏమీ ఇవ్వకుండా మీరు చేసింది ఏందో 10 ఏళ్లలో కూలేశ్వరం కట్టిరు. మేము 38,000తో మేము మొదలు పెడితే 1,50,000 కోట్లు చేసిరు. 1,50,000 కోట్లలో ఇప్పటికీ 1,02,000 కోట్లు కాంట్రాక్టర్లకు పేమెంట్ ఇచ్చారు. ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రో తెలుసా అధ్యక్ష? కాళేశ్వరం శ్వేతపత్రం ప్రవేశపెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చారు అధ్యక్ష. కాళేశ్వరం నుంచి 1,02,000 కోట్ల రూపాయలకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన ఘనత వహించిన కూలేశ్వరం అందించిన నీళ్లు నికరంగా 50,000 ఎకరాలు. కరెంటు బిల్లు 11,000 కోట్లు, 10,000 కోట్లు అయింది. మరిగా విద్యుత్ శాఖ మంత్రి వచ్చినాక ఆ లెక్కలు తీస్తాడు. అంటే ఆ 50,000 ఎకరాల పండించిన పంట కరెంటు బిల్లు కూడా సరిపోదు అధ్యక్ష. రైతుకి ఇచ్చుడు ఇచ్చిపెట్టు, రైతుకు కనీస మద్దతు ధర కానీ, రైతుకు బోనస్ ఇచ్చిపెట్టు. ఆ 50,000 ఎకరాలలో పండించిన పంట మొత్తం అమ్మి తీసుకొచ్చి కడితే కూడా వీళ్ళు లిఫ్టుల కోసం ఖర్చు పెట్టిన కరెంటు బిల్లుకు సరిపోదు అధ్యక్ష. ఇది వాళ్ళు సాధించిన ఘనత, గొప్పతనం. ఇంకా బుకాయించడము, దబాయించడము, ఎదురుదాడి చేయడము, స్పీకర్ స్థానం మీద దాడి చేయడము, ఏమి బెదిరింపు రాజకీయాలు ఎంతకాలం నడుస్తాయి అధ్యక్ష? ఇట్లనే బెదిరిస్తే నిజాం ఏమైంది అధ్యక్ష? కాసిం రిజ్వీ ఏమైంది అధ్యక్ష? గిట్లనే చేస్తే ఎక్కడికోరు బ్రిటిషర్స్, ఎక్కడికోరు అధ్యక్ష గిట్లనే చేస్తే? ఏంటి అధ్యక్ష ఇది అధ్యక్ష? అందుకే నేనేమంటున్నా, మిత్రుడు ఇంకో మాట చెప్పిండు, మీరు వచ్చిన 11 నెలల్లో 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండని చెప్పిండు మిత్రుడు. సంతోషం. లెక్క నుంచి అన్నదేని ఆయన సోర్స్, ఆయన ఇష్టం. ఆయన సోర్స్ ఏందని నేను అడుగుతలేను. నేను ఆయన సోర్స్ ఏందని అడుగుతలేను. నేను వారికి అప్పచెప్పినప్పుడు ఒక్క నిమిషం ఓపిక పట్టురు. నిన్న రోజుల కొద్ది మీరు మాట్లాడిన ఒక్క మాట కూడా నేను మాట్లాడలే. నేను ఇయ్యలే. నేనేమంటున్నా అంటే గుడ్ ఆయన ప్రవేశపెట్టిన మొత్తం కాగితాల యొక్క స్పిరిట్ అర్థం చేసుకుంటే మీరు ఇట్లా వితండవాదం చేయకపోయి ఉండేటోళ్ళు. 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసినామని వారు చెప్పిండ్రు అధ్యక్ష. వారు చెప్పిందే మనం వాస్తవం కింద తీసుకుందాం. వారు చేసిన అప్పు, వారు ఇచ్చిపోయిన అప్పు 7,11,000 కోట్ల రూపాయలు వారు ఇచ్చింది. అదేవిధంగా మేము చేసిన అప్పు 1,27,000 కోట్ల రూపాయలు. రెండు కలిపితే రాష్ట్రం అప్పు ఎంత ఉండాలి అధ్యక్ష? రెండు కలిపితే రాష్ట్రం అప్పు 8,38,911 కోట్లు ఉండాలి అధ్యక్ష. డిసెంబర్ 7, 2023 నాడు ప్రభుత్వాన్ని మాకు వారు అప్పగించినప్పుడు ఉన్న అప్పు, కాంట్రాక్టర్ల బిల్లులు కావచ్చు, కార్పొరేషన్ల పేర్ల మీద తీసుకున్న లోన్లు కావచ్చు, ఎఫ్ఆర్బిఎం పరిధిలో తెచ్చిన అప్పు కావచ్చు, అన్ని లెక్క కడితే 7,11,911 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా మేము చేసిన అప్పు, హరీష్ రావు గారు మేము చేసినామని చెప్తున్న అప్పు 1,27,000 కోట్ల రూపాయలు. ఈ రెండు కూడితే 8,38,911 కోట్ల రూపాయలు అప్పు కావాలి అధ్యక్ష. అంతే కదా? మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 18/12/2023 అంటే ఇవాళ 20 తారీఖు వచ్చినాం, 2 రోజులను తీసేస్తే 18/12/2023 నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న అప్పు 7,22,788 కోట్లు. నేను అధికారికంగా ఈ సభలో లెక్క చెప్తున్నా. 18/12/2023 నాటికి తెలంగాణ రాష్ట్రంలో అన్ని 24 18/12/2024 అంటే 2 రోజుల క్రితం వరకు తెలంగాణ రాష్ట్రం మీద ఉన్న అప్పు 7,22,788 కోట్లు.
నేను ఇప్పుడు తమరి ద్వారా వారిని అడుగుతున్నా అధ్యక్ష, మేము 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్ర ప్రజల నెత్తి మీద మేము మోపితే ఆ అప్పు 8,38,000 పైచిలుకు కోట్ల రూపాయలు ఉండాలి. 8,38,911 కోట్లు ఉండాలి. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న అప్పు 7,22,000 కోట్ల రూపాయల 788 కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష. మరి మిగతా 1,20,000 కోట్లు, దాదాపుగా 1,00,000 కోట్లు ఎక్కడికి పోయినాయి అధ్యక్ష? ఎక్కడికి పోయినాయి? వాళ్ళు చేసిన అప్పు అసలు మిత్తి కట్టడానికి మేము ప్రభుత్వాన్ని అప్పచెప్పినప్పుడు ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న సంవత్సరానికి భారము అప్పులు కట్టాల్సింది 6,500 కోట్లు. ఇవాళ వాళ్ళు మాకు అప్పచెప్పేటప్పటికి ప్రతి నెల 6,500 కోట్లు. ఆనాడు సంవత్సరానికి చెల్లించాల్సిన కిస్తు ఈరోజు ప్రతి నెల చెల్లించాల్సి వస్తుంది. 1,27,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి మేము గజ్వేల ఫామ్ హౌజులు కట్టుకోలే, జన్వాడల ఫామ్ హౌజులు కట్టుకోలేదు, మోయినాబాద్ల ఫామ్ హౌజులు కట్టుకోలేదు, లేకపోతే ధరణిలో మేము భూములను కబ్జా పెట్టుకోలే. ఎక్కడికి పోయినాయి అధ్యక్ష? వాళ్ళు చేసిన పాపం, వాళ్ళు 10 ఏళ్ళ బొచ్చెడు తప్పులు పుట్టెడు అప్పులు. వాళ్ళు చేసిన తప్పులను సరిదిద్దడానికి, వాళ్ళు తెచ్చిపెట్టిన అప్పులను కట్టడానికి, అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వచ్చింది అధ్యక్ష. వాళ్ళు చేసిన అప్పులకు మిత్తిలు కట్టాలంటే మళ్ళీ బ్యాంకులో పోయి తేవాల్సి వచ్చింది అధ్యక్ష. ఇవాళ మేము ఎన్ని 1,00,000 కోట్లు తెచ్చినా, 1,27,000 కోట్లు తెచ్చినా వాళ్ళు పెట్టిన పాపం, వాళ్ళు పెట్టిన పాపాల పుట్టను తిరిగి చెల్లించడానికి తల తాకట్టు పెట్టి ఈరోజు మేము పేద రైతులకు ఈరోజు రైతు భరోసానో, లేకపోతే వారు కోరుకుంటున్న కౌలు రైతులకో, ఇంకొకరికో, లేకపోతే మహిళలకు ఇస్తున్న డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అధ్యక్ష? ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు సమయానికి ఇవ్వలేకపోతున్నాం? హాస్టళ్ల బిల్లులు ఎందుకు సమయానికి మేము కట్టలేకపోతున్నాం? ఎందుకు తులం బంగారము కళ్యాణ లక్ష్మి షాది ముబారక్లో ఇవ్వలేకపోతున్నాం? ఇవన్నిటికీ ఉన్న ఆదాయం మొత్తం, తెస్తున్న అప్పులు మొత్తం వాళ్ళు చేసిన పాపాలకు చెల్లించడానికి పోతుంది అధ్యక్ష. ఇదే 1,27,000 కోట్లు, ఇదే 1,27,000 కోట్లు నా దగ్గర ఉంటే వాళ్ళు చేసిన పాపాలకు, వాళ్ళ తప్పులకు, వాళ్ళ అప్పులకు చెల్లించే భారం నా మీద పడకపోయి ఉంటే ఈ 1,27,000 కోట్లతోని తెలంగాణ రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించేటోని అధ్యక్ష. నేను ఏ రైతు కూడా అన్ని పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి ఉండేటోని అధ్యక్ష. ఉండుంటే ఏ పిల్లవాడికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క రోజు కూడా బకాయి లేకుండా చెల్లించటోని అధ్యక్ష. ఏ ఆరోగ్యశ్రీ మన హాస్పిటళ్లకు అక్బరుద్దీన్ ఓవైసీ గారు పదే కలిసి ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించండి, హాస్పిటల్ బతకలేకపోతున్నాయి,